సామాన్ మామూలుగా చేయదు సాంబార్ అంటే పండగ కలిసిన సెలబ్రేషన్ ఉంటుందని చెప్పి పూజ కూడా తీసుకుంటుంది. ఫోటోలు తీసాను వీడియో ఫోటోలు నేను అశ్విన్ మానేపల్లి అలా రమేష్ కరెక్ట్ అక్కడ మనం హాస్పిటల్ సెలబ్రేషన్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా జర్నలిస్ట్ డే సందర్భంగా మన విలేకరులందరికీ కూడా ఫిల్ స్టేషన్ అనే కార్యక్రమాన్ని చేస్తున్నాం. గత 2004 సంవత్సరం నుంచి. అంతేకాక రవి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బాధితుల కుటుంబాలకు అండగా ఉంటుందని, వాళ్ళకి ప్రతిరోజు పాలు, ఆహారం, పిల్లలకు ఫ్రూట్స్ అందిస్తుందని, ప్రతి సమాచారాన్ని సమయానికి చేరవేస్తూ ప్రజల్లో ఒక రకమైనటువంటి అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నటువంటి జర్నలిస్టులకి నిజంగా వారి యొక్క అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి వార్షిక క్లబ్ సెంట్రేషన్ తరఫున. అలాగే వార్షిక క్లబ్స్ కేసీఎఫ్ రాకపోవడం రాజమండ్రి తరఫు వారు 2012 సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ రాకపోవడం తరఫున గత 12 సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది. అందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు విలేకరులందరికీ. అలాగే వార్షిక క్లబ్స్ ఇంటర్నేషనల్ వచ్చేసరికి గత 54 సంవత్సరాలుగా ఇంటర్నేషనల్లోనే 1500 క్లబ్బులతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిత్యం లక్షల రూపాయలు, కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలని చేస్తూ ఈ రోజున ఇంటర్నేషనల్లోనే 2013 సంవత్సరంలో మన భారతదేశంలోనే అత్యున్నతమైన సేవా సంస్థగా ఇంటర్నేషనల్ సంబంధించి వార్షిక క్లబ్స్ ఇంటర్నేషనల్ సంబంధించి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది వార్షిక క్లబ్స్ ఇంటర్నేషనల్. అదేవిధంగా ఈ రోజున సుమారు 90,000 మంది సభ్యులతో ఇంటర్నేషనల్లోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం కోట్ల రూపాయల సేవలు చేస్తూ అందరికీ అన్ని రకాల వర్ణాలకి కూడా సేవలు అందిస్తూ మనం ఈ వార్షిక క్లబ్స్ ఇంటర్నేషనల్ అల్లాడుతుందండి. అదేవిధంగా మరొకసారి జర్నలిస్ట్ డే సందర్భంగా విలేకరులందరికీ కూడా జర్నలిస్ట్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.